సో లాస్ట్ వీక్ చూస్తే మార్కెట్ అంతా కొంచెం వాలటాలిటీ అయితే బాగా కనిపించిందని చెప్పాలి. ముఖ్యంగా ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో మంచి మూమెంటం అయితే ఉండే, కానీ ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రం కొంచెం డీలో పడిపోయిందని చెప్పాలి. ఎఫ్ఐఎల్ మాత్రం కంప్లీట్ సెల్లింగ్లో ఉన్నారు. డిఐఎల్ మాత్రం మార్కెట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది, బయింగ్లో ఉండడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్ అయితే కొంచెం వాలటాలిటీ అయితే బాగా కనిపించింది. నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మండే రోజు నుంచి మార్కెట్ ఏ విధంగా మూమెంటం ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ఏ విధంగా ఉంది, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్గా మార్కెట్ చూస్తే లాస్ట్ వీక్ అంతా కొంచెం వాలటాలిటీ కనిపించింది, అంటే మిశ్రమంగా, అంటే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఓవరాల్గా నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అండ్ సెక్టార్లో చూసుకుంటే ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ అయితే కొంచెం బాగా అంటే బాగా ప్రెషర్లో ఉండే, అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ అయితే కొంచెం అయితే మూమెంటం అయితే కనిపించినట్టు అనిపించింది. ఓవరాల్గా నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది మార్కెట్? ఓకే, నెక్స్ట్ వీక్ పాజిటివ్. ఎందుకంటే నిన్న శుక్రవారం నాడు ఎఫ్ఐఎల్ బైలోకి వెళ్ళిపోయారు. 4,581.34 కోట్లు వాళ్ళు కొనడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా డిఐలు 6,674.77 కోట్లు కొనడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు అమ్మటం మొదలుపెట్టి నిన్న హైలో అనమాట, షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు ఎక్కువ శాతం. నిన్న ఉదయం నుంచి రికవరీ అయింది, అంటే మైనస్లో ఓపెన్ అయ్యి లాస్ట్ మళ్ళీ క్లోజింగ్ మైనసే క్లోజ్ అయింది. కానీ ఇద్దరు కొన్నారు, ఎఫ్ఐఎల్ కొనడం జరిగింది, డిఐఎల్ కొనడం జరిగింది. కాబట్టి మార్కెట్ మండే పాజిటివ్నే ఉంటుంది. తర్వాత అమెరికా మార్కెట్లు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఓకే పాజిటివ్లోనే అనమాట. రేపు గ్యాప్ అప్ తోటే ఓపెన్ అయ్యే సూచనలు, కాకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయినాయి, క్లోజ్ అయినాయి. ఏది అమెరికా మార్కెట్లు. మనది నిఫ్టీ మైనస్ చూపిస్తుంది, కానీ అది నెగ్లిజిబుల్, అంటే 30 పాయింట్లు. ఏది నిఫ్టీ అంటే సుమారు 100 పాయింట్లు. కాకపోతే సోమవారం ఉదయానికి ఎలా చేంజ్ అయిద్దో చూడాలి. కాకపోతే ఓవరాల్గా బోర్డు మీటింగ్లు, రిజల్ట్స్ రావటం ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రిజల్ట్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ఆ రిజల్ట్స్ వచ్చినటువంటి ఇండివిజువల్ స్టాక్స్ మీద ఎక్కువ శాతం ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటిదంటే సెకండ్ క్వార్టర్ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో, రిజల్ట్స్ ఆల్రెడీ 5,4,900 చిల్లర ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 1,100 వరకు రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇంకా 4,000 దాకా రావాలి. అవన్నీ కూడా నవంబర్ 15 వరకు కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఈ నవంబర్ 15 వరకు రిజల్ట్స్ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లన్నీ కూడా దాన్ని బట్టి మూవ్ అవుతుంది. ఏదైతే రిజల్ట్స్ బాగా వచ్చినాయో అవి పాజిటివ్లో ఉంటాయి. తర్వాత అమెరికాలో మాత్రం ఎఫెక్ట్ ఉంది. ఈ అమెరికా ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఇంకా ఎఫ్ఐఎల్ అనుకోండి, ఎఫ్ఐఎల్ ఇప్పుడు పాజిటివ్లోకి వచ్చారు. కాబట్టి అంటే బైలోకి వచ్చారు. వాళ్ళు మండే ట్యూస్డే కూడా బై చేస్తారో లేదో చూడాలి. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ మంగళవారం వచ్చేటప్పటికి ఎన్ఎస్సి వీక్లీ క్లోజింగ్ ఉంటుంది. మళ్ళీ గురువారం బిఎస్సి క్లోజింగ్ ఉంటుంది. అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇండివిజువల్ స్టాక్స్ రిజల్ట్స్ని బట్టి ఆ స్క్రిప్ట్స్ అవి మూవ్మెంట్ వస్తాయి. అమెరికాలో ఇంకా అప్పుడే 30 రోజులు దాటిపోయింది, ఏది ఈ షట్ డౌన్. తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది కూడా దాని మీద ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఇప్పుడు షట్ డౌన్ కానీ, ఫెడ్ రేట్లు కానీ, ఇన్ఫ్లేషన్ కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఏ విధంగా ఉండొచ్చు? అదే అనేది. ఇప్పుడు అమెరికా చైనా చర్చలు అయినాయి, అవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మళ్ళీ మన ఇండియా అమెరికా చర్చలు ఉన్నాయి. ఏది సుంకాలు టారిఫ్ల మీద, అది 15%, 17% చేస్తామని అన్నారు. అది ఇంతవరకు ఇంకా కాలేదు. ఇవన్నీ జరిగేటప్పటికి ఇంకా టైం తీసుకుంటుంది. అప్పటి వరకు మనము చూడాలి. ఈ లోపల మన మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ సుంకాలు టారిఫ్లు అంటారు, లేకపోతే ఎఫ్ఐఐలు కొనడం అమ్మటం అంటారు. ఎఫ్ఐఐలు కొనేంత వరకు మన మార్కెట్లు ఇలానే ఉంటాయి. మార్కెట్లు వాళ్ళు ఎఫ్ఐలు అంటే ఇప్పుడు నిన్న శుక్రవారం బయింగ్లోకి వచ్చారు. వాళ్ళు అలాగనే కంటిన్యూ అయితే మన మార్కెట్లు పాజిటివ్లోనే ఉంటాయి. మనకి మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్లు ఒకటి కావాలి. అమెరికాలో సుప్రీంకోర్టు ఒకటి జడ్జిమెంట్ ఉంది ట్రంప్ మీద, అదొకటి అనౌన్స్మెంట్ రావాలి. తర్వాత వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు నవంబర్, ఇప్పుడు 8వ తారీఖు, డిసెంబరు, జనవరి తర్వాత ఎప్పుడో ట్రంప్ మన ఇండియా పర్యటన కూడా ఉంది. అప్పటి వరకు మరి ఏదైనా చర్చలు కానీ కొలిక్కి కనుకొస్తే ఎకానమీ అంటే అమెరికా ఎకానమీ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది అనేది ఒక వార్త. వడ్డీ రేట్లు అయితే మాత్రం తగ్గించే ఆలోచన ఉండకపోవచ్చు. డిసెంబర్లో ఉన్నాయి వడ్డీ రేట్లు తగ్గించేది, అది సందిగ్ధంగానే ఉండాలి. అయితే ఏదున్నా కానీ న్యూస్ని బేస్ చేసుకొని, రిజల్ట్స్ని బేస్ చేసుకొని, ట్రంప్ యొక్క సుంకాలు టారిఫ్ల మీద అనౌన్స్మెంట్ని బట్టే మన మార్కెట్లు కానీ, వరల్డ్ మార్కెట్లు కానీ, యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవన్నీ కూడా దాంతోటే ఉంటాయి. కమ్యూనిటీ మార్కెట్ సైడ్ వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ అయితే కంటిన్యూగా పెరగడం తగ్గడం జరుగుతుంది. ఈ వీక్ లాస్ట్ వీక్ ఎలా ఉండే, నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు ట్రెండ్స్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా డిమాండ్లో? ఓకే,
ఇప్పుడు $4,010 దగ్గర ఉంది. అది నిన్న శుక్రవారం అమెరికాలో క్లోజ్ అయింది. మండే మనకి ఓపెన్ అయ్యే టైంకి ఇది 4,000 పైనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అంటే అక్టోబర్ 20వ తారీఖు ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. $4,398 పోయింది. ఇప్పుడు $4,010 ఉంది. సుమారుగా $390 హై నుంచి తగ్గటం జరిగింది. ఎప్పుడైతే సుమారు $400 అంటే 12,000, 13,000, 14,000 రూపాయలు ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ రేటు తగ్గడం జరిగింది. ఇప్పుడు ఈ $4,000 దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే స్తబ్దత అంటారు, సైడ్ వేస్ అంటారు, దీన్ని న్యూట్రల్ అంటారు. రోజు కూడా మనకి 60, 70, $80 వోల్టాలిటీ ఉంటుంది లోకి హైకి. అంటే 2,000, 1,500, 2,500 లోకి హైకి గోల్డ్ మార్నింగ్ 9 నుంచి నైట్ 11:55 వరకు మన ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో ఏదైతే ఉందో మనకి 15 గంటలు అనమాట టైమింగ్స్. ఉదయం 9ంటికి ఓపెన్ అయితే మార్కెట్ నైట్ 11:55 అంటే సుమారుగా 9, 12 అంటే 15 గంటలకు ఒక 5 నిమిషాలు తక్కువ. ఈ 5 నిమిషాలు తక్కువ 15 గంటల్లో ఏం జరుగుద్ది? 4 రకాలుగా మారుతుంది. ఫస్ట్ మండే మార్నింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది తెలవడానికి ఆదివారం నైటు అక్కడ మన వరల్డ్ మార్కెట్లు గోల్డ్ స్టార్ట్ అవుతాయి తెల్లవారుజామున 4:30కి. మనకు 9 లోపల ఏదైతే 4:30 గంటల వ్యత్యాసం ఉందో మొన్న శుక్రవారం నాడు క్లోజ్ అయినటువంటి ఏదైతే వ్యత్యాసం అంటే మనది 11:55 క్లోజ్ అయింది. అక్కడ క్లోజ్ అయ్యేటప్పటికి 2:30, 3 ఆ ప్రాంతంలో క్లోజ్ అయింది. ఆ డిఫరెన్సు మళ్ళీ రేపు ఆదివారం నైటు తెల్లవారుజాము నుంచి 9 గంటల వరకు ఓపెన్ అయ్యే ఆ డిఫరెన్సు, ఆ రెండింటి తేడాతోటి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలే కనపడుతున్నాయి. ఏది? గోల్డ్. మళ్ళీ 9ంటికి ఓపెన్ అయినాక కొంచెం సేపు ఉంటుంది. తర్వాత 12:30కి మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. మళ్ళీ అక్కడ ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో దాని మూమెంట్ని బట్టి యూరోప్ మార్కెట్లను బట్టి మళ్ళీ అక్కడ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ప్రజెంట్ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అంటే చేసుకోమంటారా? ఏం చెప్తారు మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళకి? కానీ ఇప్పుడు పెద్దగా మూమెంట్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ తప్ప ఇప్పుడు ఇక పెద్దగా పెరిగే లాంగ్ టర్మ్ అంటే మనం భవిష్యత్తులో ఎంత వరకు వచ్చు సార్ మార్కెట్ అంటే? ఓకే అయితే లాస్ట్ ఒక 10 days బ్యాక్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. డిసెంబర్ 2026కి $4,900 వరకు వెళ్ళొచ్చు అనేది. అయితే 4400 వరకు వెళ్ళి ఇప్పుడు $4,000 ఉంది. ఇంకా $900 1 year 1 month ఉంది ఇంకా మనకి టైం వాళ్ళు చెప్పిన ప్రకారంగా. అయితే ఇవన్నీ కూడా గోల్డ్ అయితే తాత్కాలికంగా తగ్గిన ఓవరాల్గా అయితే పెరిగే సూచనలే కనపడుతున్నాయి. ఎందుకోసం అంటే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు కొలిక్కి రావాలి. ఈ యుద్ధాలు అంటే రష్యా ఉక్రెయిన్ అనుకోండి, గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ అనుకోండి, సుప్రీంకోర్టు డెసిషన్ అనుకోండి, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అందరూ వాళ్ళు ఎంత హైలో కూడా గోల్డ్ నిల్వలు పెంచుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో అన్ని దేశాలు కూడా అంటే చైనా కూడా ఇంత ఆల్ టైమ్ హైలో వాళ్ళే ఎక్కువ నిల్వ పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్కి టెంపరీగా తగ్గిన ఓవరాల్గా డిసెంబర్ 2026 వరకు వాళ్ళు $4,900 అని అంటే ఎంత సుమారుగా ఇంకా 25%. ఇప్పుడు $4,010 ట్రేడ్ అవుతుంది వరల్డ్ మార్కెట్లు. ఇంకొక $900, $1,000 అంటే 25% అనమాట. 25% అంటే సుమారు 1,50,000 వరకు చేరొచ్చు అనేది వాళ్ళ అంచనా ప్రకారం. అయితే తాత్కాలికంగా తగ్గిన ఓవరాల్గా అయితే పెరుగుతుంది. ఇవన్నీ క్లియర్ అయితే తప్ప బంగారం కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గే అవకాశాలు ఉండవు. ఇవన్నీ ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ సుమారుగా ఒక 1 year అయింది. ప్రపంచ దేశాలు ఏదో ఒక దగ్గర ఎప్పుడు ఒకసారి ఈ సుంకాలు టారిఫ్లు నడుస్తూనే ఉంది. ఇవన్నీ అవ్వాలి అంటే చాలా టైం తీసుకుంటాయి. ఒకవేళ అయితే మంచిదే, అప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు అయితే తగ్గే అవకాశాలు లేవు. అంటే మీరు అంటే జనరల్గా మనం గోల్డ్ పెట్టాలనుకుంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? ముఖ్యంగా మనకి ఏది ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్? ఎస్ఐపీలు ఏంటిదంటే ఒకవేళ తగ్గింది అనుకోండి ఓకే ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది. పెరిగింది అనుకోండి కొనుక్కునేవి పెరిగినట్టు కదా. ఇప్పుడు ఓవరాల్ కొనుక్కుంటూ పోతుండాలి ఎస్ఐపి కానీ ఈటీఎఫ్లు కానీ. ఓకే ఓకే అంటే మంత్లీ కొనుక్కుంటూ పోతూ ఉంటే యావరేజ్ అయితే ఏం కాదు. అంటే పెరిగినా ఏం కాదు, తగ్గినా ఏం కాదు, న్యూట్రల్గా ఉన్నా ఏం కాదు. ఎందుకంటే తక్కువలో కొనుక్కుంటారు, ఎక్కువలో కొనుక్కుంటారు, ఓవరాల్గా యావరేజ్ అయింది. ఓకే సార్. ఓకే అయితే మండే రోజు మాత్రం మార్కెట్ మూమెంట్ అయితే పాజిటివ్గానే ఉండే అవకాశం ఉందంటారు. గోల్డ్ కూడా సిల్వర్ కూడా పాజిటివ్లోనే ఓపెన్ అవుతాయి. మన మార్కెట్లో అయితే మైనస్ చూపిస్తున్నాయి, కానీ మైనస్లు ఇవన్నీ టెంపరీ అనమాట. అంటే మన అన్నీ కూడా ఈ సుంకాలు టారిఫ్లతోటి ఒకటి. రెండోది మన సెటిల్మెంట్లు ఉంటాయి, వీక్లీ సెటిల్మెంట్లు, వాటితోటి బేస్ అవుతుంది. ఇండివిజువల్గా ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటి మీద బేస్ అవుతుంది. నవంబర్ 15 వరకు వచ్చే వారం వరకు కూడా ఈ రిజల్ట్స్ అన్నీ క్లియర్ అయిపోతే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి జిఎస్టీ కలెక్షన్స్ పెరగటం, మనకి ఇన్ఫ్లేషన్ తగ్గటం, ఎకానమీ గ్రోత్ ఉండటం, ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూస్ మన మార్కెట్కి.
మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, అక్కడ ఎకానమీ స్లో డౌన్ అయిపోవటం, ఈ షట్ డౌన్ అవ్వటం గవర్నమెంట్, ఇప్పుడు మళ్ళీ వీసాల గొడవలని ఇంకా వేరే రోజు ఏదో ఒక కొత్త గొడవలతోటి అమెరికాకి వెళ్ళే వాళ్ళు తగ్గటం, అమెరికా ఎకానమీ అవ్వటం, వడ్డీ రేట్లు తగ్గిస్తా అనేది ఏదైతే ఉందో అది సందిగ్ధంగా ఉండటం, తగ్గించకపోవచ్చు అనమాట. దాంతో కూడా మార్కెట్ డాలర్ ఇండెక్స్ పడటం, ఇవన్నిటితోటి మన మార్కెట్లు పాజిటివే, గోల్డ్ మార్కెట్లు పాజిటివే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ వీక్లీ రౌండప్ స్టాక్ మార్కెట్ పైన. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.